The common question asked by patients is, sir, I am peeing more. నేను మాటికి మూత్రం వెళ్తున్నాను. రీజన్స్ ఎందుకు, అది జబ్బా, ఆ జబ్బు యొక్క ప్రాబ్లమ్స్ ఏమేమి అని అడుగుతూ ఉంటారు. దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ ఫ్రీక్వెంట్ విజిట్ టు ద బాత్రూమ్. అంటే ఈ మాటికి వెళ్ళడం అనేది చాలా కారణాలు ఉంటాయండి. కొందరిలో పగల్లో ఉంటుంది, కొందరు రాత్రిపూట ఉంటుంది. పగల్లో ఉన్నదానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రాత్రి అలోన్ అంటే పగలంతా నార్మల్ గా వెళ్తూ ఉంటారు, రాత్రి అయ్యే కొద్దీ వారి యొక్క ఫ్రీక్వెన్సీ అంటే రాత్రి మూత్రం అనేది ఎక్కువగా పాస్ చేస్తుంటారు. ఎవరీ హాఫ్ అన్ అవర్, ఎవరీ 15 minutes కు అలా పాస్ చేస్తుంటారు. దాన్ని నాక్టోరియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ పేషెంట్ తీసుకుందాం. వాళ్ళ కార్డియాక్ ఫంక్షన్ అనేది సరిగా లేకపోతే తీసుకుందాం. వాళ్ళలో వెన్ ద మ్యాన్ ఈజ్ ఎరెక్ట్ అంటే పడుకున్నప్పుడు కాకుండా నిలబడి ఉన్నప్పుడు హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ వీక్ ఉందనుకోండి, ఫ్లూయిడ్ అంతా లెగ్స్ లో అక్యుములేట్ అయిపోతుంది. వెన్ ద పేషెంట్ ఈజ్ ఇన్ రికంబెంట్ అంటే పడుకున్నప్పుడు హార్ట్ అండ్ లెగ్స్ దే విల్ బి ఇన్ ద సేమ్ లైన్. సో పంపింగ్ ఆఫ్ ద హార్ట్ విల్ బి గుడ్, ఈజీగా పుల్అప్ చేయడానికి వీలవుతుంది. అది ఒక రీజన్ కావచ్చు. కొందరికి నాక్టర్నల్ పాలియూరియా ఇది ఒకటే కాదు, చిన్నపిల్లల్లో కూడా మనం చాలా కామన్ గా కంప్లైంట్ వింటూ ఉంటాం. ప్రైమరీ నాక్టోరియా అని 5 సంవత్సరాల తర్వాత కూడా బెడ్ వెట్ చేయడం కానీ, ఇవన్నీ దాన్ని ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారు. అవి ఎలా అంటే వాళ్ళల్లో ఒక టైప్ ఆఫ్ డెస్మోప్రెసిన్ అనే ఒక హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అలా జరుగుతూ ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేస్తే వాళ్ళల్లో నార్మల్ ఆ బెడ్ వెట్టింగ్ అనేది తగ్గిపోతుంది. ఇవన్నీ ఒక కారణాలు. నార్మల్ ఇన్ జనరల్ కూడా ఓవర్ ఇంటేక్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్. కొందరు యూజువల్ గా మనం అడ్వైజ్ చేసాం మంచిగా వాటర్ తీసుకోండి, మీకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావు. అలాంటి పేషెంట్స్ లో వాళ్ళు 5, 6 అలా 7 liters, కొందరు 10 liters కూడా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళలో యూజువల్ అవుట్పుట్ అనేది ఇంకా సాధారణంగా కూడా ఎక్కువే ఉంటుంది. దాన్ని గ్లోబల్ పాలియూరియా అంటారు. అంటే ఓవరాల్ ప్రొడక్షన్ మార్నింగ్ అండ్ నైట్ అప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఈ కేసెస్లో మనం 24 hours యూరిన్ ప్రొడక్షన్ ఎంత ఉందో చూసుకొని వాళ్ళను టైట్రేట్ చేయడం జరుగుతుంది. మీరు ఇంత తీసుకోవాల్సి వస్తుంది, ఇంతకన్నా మీరు మోతాదు తీసుకోకూడదు అనేది వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది.